रामजी गोंड अमर है, रामजी गोंड अमर है, रामजी गोंड अमर है, रामजी गोंड आशयाలను రామ్జీ గోండ్ ఆశయాలను మరి రోజు మన ఆదివాసీ ముద్దుబిడ్డ ఆదిలాబాద్ ప్రాంత ముద్దుబిడ్డ అయినటువంటి రామ్జీ గోండ్ యొక్క వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగించాలన్న ఉద్దేశంతో వారి యొక్క ఆశయాలను సాధించేంత వరకు కూడా వర్ధంతి సందర్భంగానో జయంతి సందర్భంగానో కాకుండా ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆదివాసీ నాయకులందరికీ పెద్దలందరికీ దాంతో పాటు గౌరవ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ మరి మన మున్సిపల్ చైర్మన్ గారికి మిగతా నాయకులందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున రామ్ రామ్. ఈరోజు వారు ఆదిలాబాద్ మరి జిల్లాలో నిర్మల్ ప్రాంతంలో పుట్టినటువంటి రామ్జీ గోండ్ గారు వారు ఆదివాసుల హక్కుల కొరకు ఆదివాసులు మరి ఇలా బ్రిటిష్ సామ్రాజ్యంతో నిజాం సామ్రాజ్యాలతో అణచివేస్తున్నటువంటి ఆదివాసీ సామాజిక వర్గానికి వారు అండగా ఉండి మరి అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి మరి ఇలా రామ్జీ గోండ్ గారు. ఇలా వారు 1836 నుంచి 1860 వరకు వారి యొక్క ఉద్యమం కొనసాగింది. వారు మరి ఇలా లేకపోయినా ఆనాడు ఉద్యమ పటిమ, ఆ రోజు జాతి కొరకు ఈ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అసూలు బాసినటువంటి మహనీయుడు రామ్జీ గోండ్ గారు. ఇలా ఆఖరికి వారు ఎన్ని కుట్రలు చేసినా మరి ఇలా రామ్జీ గోండ్ గారిని ఏమి కూడా చేయలేనటువంటి పరిస్థితులలో లాస్ట్కు 1000 మంది సైనికులతో అటాక్ చేసి నిర్మల్లో 1000 ఊడల మర్రికి ఉరేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అందుకొరకే అటువంటి మహావీరులు పుట్టినటువంటి ఆదిలాబాద్ గడ్డ మీద మనం అందరం పుట్టినాం కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా మనం అందరం కూడా కలిసి వారి యొక్క ఆశయాలను అనుగుణంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఈ వర్ధంతి సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. రామ్జీ గోండ్, రామ్జీ గోండ్, రామ్జీ గోండ్.